TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చండి శ్రీనివాస్ సీనియర్ నాయకులతో కలిసి గ్రామంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 10 సంవత్సరాల ఎంపీటీసీగా తనను దీవించారని, గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అలాగే ఈసారి కూడా సర్పంచ్ అభ్యర్థిగా తనను అధిక మెజారిటీతో గెలిపించారని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు చంద్ర శ్రీనివాస్. నేను ఇంద్రకరణ్ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని. నా పేరు చంద్ర శ్రీనివాస్. మరియు ఇంద్రకరణ్ గ్రామంలో మరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నేను మరి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సేవలు చేస్తానని, మరియు ప్రజలకు ఏ ఆపద వచ్చినా వాళ్ళకు అందుబాటులో ఉండి మరి ప్రజలకు ఏ అవసరాలున్నా, మరియు రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, అండర్ డ్రైనేజీలు కానీ, మరియు ఇవన్నిటి కూడా ప్రాబ్లాలు ఏమున్నా మంచినీటి సదుపాయం కానీ ఇవన్నీ నేను గెలవగానే ఖచ్చితంగా ఇది ప్రజలకు హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా తీరుస్తానని చెప్పి చెప్తున్నాను. మరియు అదేవిధంగా మరియు గ్రామ ప్రజలు కూడా నాకు ఇంతకుముందు గతంలో కూడా ఎంపీటీసీగా నన్ను ఆదరించారు. మరి అదే ధైర్యంతో మరి ఈరోజు మరి సర్పంచ్ కూడా బరిలో నిలిచడం జరిగింది. కావున నా ఇంద్రకరణ్ గ్రామ ప్రజలు ఖచ్చితంగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నాకు నమ్మకంతో నేను ఉన్నాను. మరి నా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. మరి ఉంగరం కూడా బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తానని నమ్ముతున్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మరి ఇంద్రకరణ్ గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి చంద్ర శ్రీనివాస్ గారు, గతంలో మాజీ ఎంపీటీసీ కూడా వారు, మరి ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా ఇంద్రకరణ్ గ్రామ పంచాయతీలో బరిలో ఉన్నారు వారు, అదేవిధంగా వార్డు మెంబర్లు. ఒక్కటే ఈ సందర్భంగా గ్రామ పెద్దలకి, యువతకి, అమ్మలకి, మహిళా మతళ్ళకి అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతూ తెలియజేస్తున్నది ఏంటంటే, గతంలో అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండమైన అభివృద్ధిని మనం చూసినాం గత 10 ఏళ్లలో. మీకు అందరికీ తెలుసు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వాన అసలు ఒక్కటంటే ఒక్క మచ్చు తునుకు కూడా ఒక సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేదు. మరి ఇంద్రకరణ్ గ్రామంలో ముఖ్యంగా ఏవైతే రోడ్లకు మంజూరు ఇచ్చిన మంజూరు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని క్యాన్సిల్ చేసి టెండర్స్ అయిన వాటిని రద్దు చేసిన పరిస్థితి ఇంద్రకరణ్ గ్రామంలో ఉంది. మరి ఇప్పటి వరకు కూడా ఒక గంపడి మట్టి కానీ, మచ్చుతోనుకు అభివృద్ధి కానీ చేసింది లేదు. ఇదంతా ప్రజలు గమనించాలని, అంటే తాగునీటి విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ మీకు తెలుసు, గతంలో 24 గంటల కరెంటు, ఒక నిమిషం పాటు రెప్పపాటు కరెంటు పోకుండా నిరంతరాయంగా కరెంటు ఇచ్చిన ఘనత మరి బీఆర్ఎస్ ప్రభుత్వంది. అది మీరు ప్రజలందరికీ తెలుసు, అది గమనిస్తూ ఉన్నారు. మరి సంక్షేమంలో, అభివృద్ధిలో సహాయరాని మాటలతో కాలక్షేపం చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి గ్రామ ప్రజలకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నిత్యం మన మధ్యలో ఉండి మనకు సేవ చేసే అభ్యర్థి అయినటువంటి చంద్ర శ్రీనివాస్ని మీరు ఉంగరం గుర్తుపై ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని నేను గ్రామ పెద్దలకి, యువతకి, మహిళా తల్లులకి నేను ప్రార్థించి కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా ఈరోజు ఇంద్రకరణ్ అనేది అన్ని రంగాల్లో, అంటే జనాభా పరంగా 3500 పైచిలకు ఓటర్లతో ఉన్నటువంటి గ్రామం, మేజర్ పంచాయతీ. మరి ఇట్లాంటి గ్రామంలో ప్రజల మధ్యలో ఉంటూ గ్రామంలో ప్రజలకు నిత్యం సేవ చేసే అభ్యర్థిగా ఉండడం అవసరం. మరి ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతూ ఉంది. మరి ఖచ్చితంగా అభివృద్ధిలో, సంక్షేమంలో మనం ముందుకు పోవాలంటే ఉంగరం గుర్తుపై ఓటేసి చంద్ర శ్రీనివాస్ గారిని, మరి అదేవిధంగా ప్రతి వార్డులో ఉన్నటువంటి మా ప్యానల్, వీరి చంద్ర శ్రీనివాస్ గారి ప్యానల్ వార్డు అందరికీ కూడా ఆశీర్వాదం ఇచ్చి బ్రహ్మాండమైన మెజార్టీని ఇవ్వాలని చెప్పి గ్రామస్తులను కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై